మనీ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనకు అసలు రెస్పెక్టే ఉండదు. పక్కన కూడా ఎవరు ఉండరు. మన అనుకునే వాళ్ళు కూడా మనకు కాల్ కూడా చేయరు. ఇంతకు ముందంటే మనం బ్యాంక్ లాకర్స్లో, పోస్ట్ ఆఫీస్లో లేదా మన ఇంట్లోనే దాచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ మనీని ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో సేవ్ చేసుకుంటున్నారు. అందుకే హ్యాకర్స్కి చాలా ఈజీ అయిపోయింది. ఒక 3 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ నాయుడు అని ఆడి ఫోన్కి ఆడి ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ చేశాడు, పిఎం కిసాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని. ఒక లింక్, పిఎం కిసాన్ యాప్ లింక్ పెట్టి ఇన్స్టాల్ చేసుకోమని మెసేజ్ చేశాడు. వాడు జస్ట్ నార్మల్గా ఇంటెన్షనల్గా ఇన్స్టాల్ చేయకపోయినా బై మిస్టేక్ ఆ లింక్ మీద క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా యాప్ డౌన్లోడ్ అయిపోయింది. ఒక్కసారి ఆ లింక్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ అయ్యిందో వెంటనే మన అకౌంట్, మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, కానీ మన ఫోన్ డీటెయిల్స్ అంతా హ్యాకర్స్ చేతిలో ఉంటాయి. ఫస్ట్ మా ఫ్రెండ్ కొన్ని డేస్ తర్వాత ఒకటి అబ్జర్వ్ చేశాడు. రోజు ఆఫీస్ లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్ లాకర్లో పెట్టుకొని వెళ్తాడు. ఈవినింగ్ వచ్చాక యాజ్ యూజువల్ ఫోన్ తీసుకుంటాడు. కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫోనే యూజ్ చేయకుండా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఒకరోజు నన్ను అడిగాడు, ఎందుకురా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఫాస్ట్గా, అర్థం కావట్లేదని. నేను మామూలుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీ యూసేజ్ ఏది ఎంత పర్సెంటేజ్ అయిందో చూశాను యాప్స్. అందులో పిఎం కిసాన్ యాపే 50% ఛార్జింగ్ అయిపోయింది. కన్జ్యూమ్ చేసింది 50% ఛార్జింగ్ పిఎం కిసాన్ యాప్ ఒకటే. నేను అన్నాను, నార్మల్గా అన్నా, మేబీ ఫోన్ హ్యాక్ అయి ఉంటుందిరా, ఈ యాప్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ డౌన్లోడ్ చేసాను అంటే ఫ్రెండ్ పంపించారు మామ, డౌన్లోడ్ చేశానని చెప్పాడు. నేనంత పర్టికులర్గా హ్యాక్ అయిందని కాన్ఫిడెంట్గా చెప్పలేదు. తను కూడా లైట్ తీసుకున్నాడు. 2 డేస్ తర్వాత తన ఫోన్లో ఫ్లిప్కార్ట్ నుంచి 10-15 ఆర్డర్స్ వచ్చాయి. అన్నీ ఆండ్రాయిడ్ మొబైల్సే ఆర్డర్స్. ఆర్డర్ పెట్టిన 5 మినిట్స్‌లో డెలివరీ అయిపోయాయి. తను ఏమి అప్లై చేయకుండా ఇన్‌స్టంట్ లోన్ అప్లై అయ్యి వాడి అకౌంట్‌లో 50,000 అమౌంట్ క్రెడిట్ అయింది. తనకప్పుడు ఫోన్ హ్యాక్ అయిందని అర్థమై ఇమ్మీడియేట్‌గా ఆ 50,000 అమౌంట్ వాళ్ళ ఫ్రెండ్‌కి సెండ్ చేద్దామని ఫోన్‌పే ఓపెన్ చేస్తే ఫోన్‌పే పిన్ కూడా చేంజ్ అయిపోయి ఉంది. అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్‌పే పిన్ చేంజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్‌కి మనీ ఇమ్మీడియేట్‌గా సెండ్ చేశాడు. ఒక్కసారి ఫోన్ హ్యాక్ అయితే ఫోన్‌పే ఒకటే కాదు, ఫోన్‌పే, గూగుల్ పే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మొత్తం వాళ్ళ హ్యాండోవర్‌లోనే ఉంటది. వాళ్ళెవ్వరికి మెసేజ్ చేయాలన్నా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నుంచి. వాళ్ళెవ్వరికి మెసేజ్ చేయాలన్నా చేయొచ్చు ఇన్‌స్టాగ్రామ్ నుంచి. ఈ ఫోన్‌పే అమౌంట్ ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ హ్యాండోవర్‌లోనే ఉంటాయి. ఇది ఓన్లీ పీఎం కిసాన్ యాప్ వల్ల జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. ఓన్లీ పీఎం కిసాన్ యాప్ వల్లే జరుగుద్దనుకోకండి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. ఇప్పుడు 31st హ్యాపీ న్యూ ఇయర్ అని మీ ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టొచ్చు. మెసేజ్ కింద ఏదైనా యాప్ లింక్ ఉండొచ్చు. మెసేజ్‌కి రిప్లై ఇచ్చే ముందు మెసేజ్ చూడండి ఒకసారి. ఏదైనా యాప్ లింక్ కనిపించిందా వెంటనే డిలీట్ చేసేయండి. అది ఫోన్‌లో ఉంచుకోకండి. పొరపాటున మీకు తెలియకుండా దాని మీద క్లిక్ చేసినా కూడా ఇమ్మీడియేట్‌గా డౌన్లోడ్ అయిపోద్ది. వెంటనే మీ ఫోన్ డీటెయిల్స్ అన్నీ హ్యాకర్స్ చేతిలో ఉంటాయి. ఏదైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్లే స్టోర్ మాత్రమే యూజ్ చేయండి. థర్డ్ పార్టీ యాప్స్ గానీ, గూగుల్‌లో గానీ, క్రోమ్‌లో గానీ థర్డ్ పార్టీ యాప్స్ ఎప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోకండి. అది చేసుకున్నారు అంటే డెఫినెట్‌గా ఏదో ఒక రోజు, ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీ ఫోన్ కన్ఫర్మ్‌గా హ్యాక్ అవుతది. ఒక సంవత్సరం కష్టపడి సేవ్ చేసుకున్న మనీ 2 డేస్‌లో పోతే మళ్ళీ దాని నుంచి బయటికి రావడానికి ఇంకొక సంవత్సరం పట్టుద్ది. మనీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.